క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సహోదరులారా, ఒక చిన్న మనవి. మరి ఈ యొక్క ఛానల్ మన యవన బిడ్డలు మరి ఈ ఛానల్ను నిర్వర్తిస్తూ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ చూడండి, మీ సలహాలు మీ సూచనలు మాకు తెలియచేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయం గమనించవలసిందిగా కోరుచున్నాను. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క అమూల్యమైన వాగ్దానాన్ని మనం చూద్దామా? మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం ఒకసారి మనం చూస్తే, యేసు ప్రభువారు ఆయన సంచరించుచు ఆయన ఒక గ్రామానికి వెళ్ళుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు యేసు ప్రభువారి వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కరుణించుమని కేకలు వేసిరి అని ఇక్కడ మనం చూస్తాం. అయితే యేసు ప్రభువారు ఆయనను వెంబడించి వారు కేకలు వేస్తూ ఉన్నారు, దావీదు కుమారుడా, మమ్మను కరుణించుమని. ప్రియ సహోదరుడా, ఈ గుడ్డివారు వారు అంధత్వంలో ఉన్నవారు. ఈ గుడ్డివారి జీవితం మరి పగలు రాత్రి ఒకటిగానే ఉంటుంది. మరి ఇటువంటి భయానకమైన పరిస్థితుల్లో వారు లోకమును చూడాలని ఆశ, వారు వెలుగును చూడాలని ఆశ. అటువంటి వారి జీవితాల్లో మహోన్నతుడైన ప్రభువారు వారికి తారసపడటం, వారి జీవితాల్లో ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చాయి. అయితే ఇక్కడ ఒక మాట ఉంది, యేసు ప్రభువారిని వెంబడించారు, కేకలు వేస్తున్నారు. ఎంత దూరం ప్రభుని వెంబడించి కేకలు వేశారో తెలియదు, కానీ ఆయన ఒక ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన దగ్గరికి వచ్చి యేసు మమ్మను కరుణించుమని మరలా కేకలు వేస్తున్నారు. ఆయన ఆ ఇంటిలోనికి వచ్చి ఒక ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత కూడా యేసు ప్రభువారిని గోజారటం వారు మానలేదు. అప్పుడు యేసు ప్రభువారు ఒక మాట అంటాడు, ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా? ఈ మాట ఇద్దరు గుడ్డివారితో యేసు ప్రభువారు పలికి ఉండవచ్చు. కానీ ఈరోజు నీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నాయో తెలియదు. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో నాకు తెలియదు. ఈరోజు నీ జీవితంలో గాఢాంధకారపు అనుభవం, లోకము తెల్లవారిందే కానీ నీ జీవితంలో చీకటి బ్రతుకులో తెల్లవారలేదని నీవు దిగులు పడుతున్నావా? అయితే మహోన్నతుడైన ప్రభువారు గుడ్డివారిని అడిగిన ప్రశ్న ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. ఏమని తెలుసా? ఇది నేను చేయగలనని నీవు నమ్ముచున్నావా? నీవు ఏ సమస్యలో ప్రభువారికి ప్రార్థన చేస్తున్నావో, ఏ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రభువారికి నువ్వు ప్రార్థన చేస్తున్నావో, యేసు ప్రభువారు ఈరోజు అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? ఈ ప్రశస్తమైన సమయంలో, ఉదయకాల సమయంలో యేసయ్య నిన్ను అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? నీవు అడుగుచున్న అక్కర, నీ యొక్క గాఢాంధకారపు అనుభవంలో, నీవు అడుగుచున్న సమస్య విషయంలో యేసు ప్రభువారు అడిగే మాట ఏంటంటే, ఇది నేను చేయుచున్నానని నీవు నమ్ముచున్నావా? ప్రియ విశ్వాసి, క్రైస్తవ జీవితమే విశ్వాసముతో కూడినది. అంటే నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైతే మనల్ని పిలిచాడో, ఏ రక్షకుడైతే మనల్ని పిలిచి తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడో, ఆ మహోన్నతుడైన ప్రభువారిని మనం వెంబడించే మన జీవితాల్లో ఆయన నమ్మాలా, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడని నమ్మాలా. అప్పుడే మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుకని యేసు ప్రభువారు ఒక మాట అంటాడు, నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక. నమ్ముతున్నావా? నమ్మి ప్రార్థన చేయి, నమ్మి ప్రార్థన చేయి. ఎంతకాలం ప్రార్థన చేసావో తెలియదు, కానీ ఈ క్షణంలో నాతో కలిసి ఏకీభవించు. ప్రభువా, నేను నీ సేవకుడితో కలిసి ప్రార్థన చేస్తున్నాను. నా సమస్యల వలయంలో, నా కష్టాల కడలిలో నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను. నీవు నన్ను తప్పించగలవని, నీవు నన్ను రక్షించగలిగిన సమర్థుడవని నమ్ముచున్నాను అని నమ్మి ప్రార్థన చేయి. నాతో కలిసి ఏకీభవించు, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ,
మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, గురుడివారిని మీరు అడిగిన ప్రశ్న, నేనిది చేయగలనని మీరు నమ్ముచున్నారా? అవును ప్రభువా, వారిని మాత్రమే కాదు, ఇదిగో ఈ ప్రశస్తమైన సమయంలో, ఉదయకాల సమయంలో ఎవరైతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, శోధన కాలంలో వారి జీవితం వెలువరుచుతూ ఉంటే, ఇదిగో ఎవరైతే నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేయుచున్నారో, ప్రభువా మేము నమ్ముచున్నాం, ప్రభువా నేను నమ్ముచున్నాను అని విశ్వాసంతో ప్రార్థన చేయుచున్నారు, వారి ప్రార్థన ఆలకించి వారికి జవాబు అనుగ్రహించుమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు నిన్ను దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.